బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హైదరాబాద్ కు చెందిన ఫాదర్ అరుల్ కరసాల అమెరికాలో దారుణ హత్యకు గురయ్యారు. అయితే గుర్తు తెలియని వ్యక్తి ఆయన్ని అతి సమీపం నుంచి 3 సార్లు కాల్పులు జరపడంతో కూడా ఆయన అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందారు. అయితే ఈ మృతికి గల కారణాలైతే ఇంకా బయటికి రాలేదు. అయితే ప్రస్తుతం అయితే అక్కడి అధికారులు కూడా ఒక వ్యక్తిని అయితే అదుపులోకి తీసుకున్నారు. ఇది ఓర్లాహోమాస్ చెందిన గ్యారీ హెర్మష్ అనే వ్యక్తిని అనుమానించి కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకుని అయితే పోలీసులు విచారిస్తున్నారు. ఎందుకు కాల్పులు జరిపారు, ఎందుకు చంపాల్సి వచ్చిందనే కోణంలో కూడా విచారణ అయితే జరుపుతున్నారు. అయితే కాన్సాస్ లోని సెనెకాలో మధ్యాహ్నం సమయంలో ఓ వ్యక్తి చర్చ బయట ఆయనపై సమీపం నుంచి 3 సార్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కూడా ఆయన అక్కడికక్కడికే కుప్పకూలి కింద పడి మృతి చెందిన ఘటన అయితే మనం చూస్తున్నాము. అయితే అటు అరుణ్ కరసాల కూడా అటు ఇక్కడ హైదరాబాద్ కి చెందిన వ్యక్తి ఆయన సుమారుగా ప్రస్తుతం అయితే అక్కడ అమెరికాలోనే ఉంటూ అక్కడ ఫాదర్ వృత్తిలో అయితే ఆయన కొనసాగుతున్నారు. అది ఘటన తర్వాత కూడా హుటాహుటిన అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించినా కూడా లాభం లేకపోయిందంటూ కూడా వైద్యులు తెలిపారు. కాన్సెస్ లోని సెయింట్ మేరీస్ లో ఉన్న ఇమ్యూలేట్ కాన్సెప్ట్ చర్చ ఆయన మరణాన్ని ధృవీకరించింది. సో దీంతో కూడా అధికారికంగా ఆయన మరణాన్ని అయితే ప్రకటించింది. అయితే గుర్తు తెలియని వ్యక్తి కాల్పుల్లో ఫాదర్ కొరసాల మరణించారంటూ ఇక తీవ్ర భావోద్వేగానికి అయితే గురయ్యారు. ఒక నాయకుడిని, స్నేహితుడిని కోల్పోయాం. ఈ హృదయ విదారక వార్తను వెల్లడించాల్సి రావడం బాధగా ఉందని కాన్సస్ సిటీ ఆర్చ్ బిషప్ జోసెఫ్ ఫ్రెడ్ నామాన్ కూడా పేర్కొన్నారు. ఈయన మృతిపై కూడా అటు అరుణ్ కురసాల మృతిపై కూడా ఆయన తీవ్ర భావోద్వేగం వ్యక్తం చేశారు. సో కాల్పులకు దారితీసిన పరిస్థితులపై అధికారులు ఎలాంటి సమాచారం అయితే ఇప్పటి వరకు వెల్లడించలేదు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తిని అనుమానిస్తూ కూడా గ్యారీ హెర్మష్ అనే వ్యక్తిని అనుమానిస్తూ కూడా అదుపులోకి తీసుకుని పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. దీని వెనుక ఎవరున్నారు, ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది, ఏమైనా కుట్రకోణం దాగి ఉందా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఫాదర్ కరసాలదైతే హైదరాబాద్ నుంచి కూడా ఆయన 1994లో కడప డయాసిస్ ఫాదర్గా చేశారు. అప్పటి నుంచి కూడా ఆర్చ్ బిషప్ జేమ్స్ పి కెలెహర్ ఆహ్వానం మేరకు కూడా 2004లో కెన్సాస్ వెళ్లారు ఆయన. అయితే సో అప్పటి నుంచి కూడా 2011లో అమెరికా పౌరసత్వం పొందారు ఆయన. కురసాలైతే ప్రస్తుతం సెనెకాలోని సెయింట్ పీటర్ పాల్ కాథలిక్ చర్చిలో పాస్టర్గా పనిచేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆయన మరణం పట్ల ప్రతి ఒక్కరు కూడా తీవ్ర భావోద్వేగం వ్యక్తం చేస్తూ కూడా నివాళులు అయితే అర్పిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి అటు నిందితుడు ఎవరైతే ఉన్నారో హెర్మష్ అయితే అనుమానిస్తూ కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలు కూడా బయటకు తెలియాల్సి ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మరి హైదరాబాద్ కు చెందిన వ్యక్తి అటు ఫాదర్ కురసాల మరణం పట్ల ప్రతి ఒక్కరూ తీవ్ర భావోద్వేగం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటన ఎవరు కాల్పులు జరిపారో, ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు చంపారు అనేది కూడా సస్పెన్షన్ కొనసాగుతుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అసలు హైదరాబాద్ చెందిన ఫాదర్ ను అమెరికాలో దారుణంగా హత్య చేశారు. అతి సమీపం నుంచే దొండగుడు కాల్పులు జరిపారు. ఇక ప్రజెంట్ పోలీసుల అదుపులో అనుమానితులు ఉన్నారు. ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చిందనే దానిపై మాత్రం ప్రజలు దర్యాప్తు కొనసాగుతుంది. హైదరాబాద్ చెందిన కేథలిక్ మత గురువు ఫాదర్ అరుణ్ కరసాల 57 సంవత్సరాల అరుణ్ కరసాల అమెరికాలో గురువారం దారుణ హత్యకు గురారు. కాన్సాస్ లోని సెనెకాలో మధ్యాహ్నం సమయంలో వ్యక్తి చర్చి బయటే ఆయన కోసం వేచి చూశారు. ఆయన బయటికి రాగానే 3 సార్లు కాల్పులు జరిపినట్టుగా కూడా అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. దాంతో కరసాల తీవ్రంగా గాయపడి కుప్పకూలిపోయారు. హుటాహుటిన అంబులెన్స్ లో సమీపంలో ఉన్న ఆసుపత్రి తరలించిన లాభం లేకుండా పోయింది. ఇక కాన్సాస్ లోని సెయింట్ మేరీస్ లో ఉన్న ఇమ్యూలేట్ కాన్సెప్ట్ చర్చి ఆయన మరణాన్ని కూడా ధృవీకరించింది. ఎవరైతే కాల్పులు జరిపారో అతన్ని అదుపులో తీసుకున్నారు. కాల్పులు జరిపిన సమయంలో అక్కడున్న సీసీ ఫుటేజ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడున్న చర్చికి సంబంధించిన వారందరూ కూడా ఈ మరణాన్ని ధృవీకరించారు. అంటే గుర్తు తెలియని వ్యక్తి కాల్పుల్లో ఫాదర్ కరసాల మరణించారనేది కూడా ప్రధానంగా తెలుస్తోంది. అంటే అక్కడ మంచి నాయకుడిని, స్నేహితుని కోల్పోయామని అనేది కూడా వారందరూ చెప్తున్నారు. ఈ హృదయ విదారక వార్త వెల్లడించాల్సి రావడం చాలా బాధగా ఉందని కూడా కాన్సస్ సిటీ ఆర్చ్ బిషప్ జోసెఫ్ ఫ్రెండ్ నౌమన్ పేర్కొన్నారు. ఇక కాల్పులకు దారితీసిన పరిస్థితులపై అధికారులు ఎలాంటి అధికారిక సమాచారం అయితే ఇప్పటివరకు వెల్లడించలేదు. ఇది ఓక్లహోమాకు చెందిన గ్యారీ హెర్మష్ అనే వ్యక్తి పనిగా కూడా అనుమానిస్తూ ఉన్నారు. 66,000 హెర్మష్ ను అదుపులోకి తీసుకుని ప్రజెంట్ అయితే విచారిస్తున్న నేపథ్యంలో అతను ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చిందనే దానిపై కూడా విచారణ జరుపుతూ ఉన్నారు. 1994లో కడప డయాసిస్ ఫాదర్ గా కూడా ఆయన పనిచేశారు. ఆర్చ్ బిషప్ జేమ్స్ బికెలెహర్ ఆహ్వానం మేరకు 2004లో ఇక్కడికి ఎవరైతే హత్యకు గురయ్యారో ఫాదర్ అక్కడికి వెళ్ళారో, అక్కడి నుంచి
సెయింట్ పీటర్ పాల్ కేథలిక్ చర్చిలో ఫాస్టర్ గా కూడా ప్రెసెంట్ ఆయన పనిచేస్తున్నారు. అంటే 2011లోనే ఆయన అమెరికా పౌరసత్వం పొందిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఆయన అక్కడే అమెరికాలోనే ఉంటూ ఇటు అక్కడ ఆ చర్చిలో పనిచేస్తున్నారు. అయితే ఈ కాల్పులు ఎందుకు జరపాల్సి వచ్చింది, ఈ ఇద్దరికి ఏమైనా విభేదాలు ఉన్నాయా, విభేదాలు ఎప్పటి నుంచి ఉన్నాయనే కంటే మాత్రం ప్రధానంగా ఎవరైతే అనుమానితులుగా భావిస్తూ అదుపులో తీసుకున్నారో దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. శివ, మనం చూస్తున్నాము అరుల్ కురసాల అయితే ఇప్పటి వరకు చాలా కొన్ని ఇయర్స్ గా కూడా అక్కడ ఫాదర్ గా అయితే చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాంటి ఘటనలు ఏమైనా చోటు చేసుకున్నాయా, దీనికి సంబంధించి ఏమన్నా అక్కడున్న వాళ్ళ బంధువులు స్నేహితులు కానీ దీనిపై ఏమైనా స్పందించారా ఇప్పటి వరకు? అయితే మంచి స్నేహితుడిని, మంచి ఫాదర్ ని కోల్పోయామంటూ కూడా అందరూ భావోద్వేగానికి గురవుతూ ఉన్నారు. అయితే గతంలో ఇటువంటి ఘటనలు జరిగాయా లేదనేది కూడా ఎవరు కూడా ప్రజెంట్ అయితే అధికారికంగా ప్రకటించడం లేదు. కానీ ఇప్పుడు పోలీసులు అదుపులో ఎవరైతే ఉన్నారో అనుమానితులు అతన్ని అదుపులో తీసుకున్నారు కాబట్టి ప్రజెంట్ అతను విచారించిన తర్వాత అసలు ఎందుకు విభేదాలు ఉన్నాయి, ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చిందనే దానిపై మాత్రం ప్రజెంట్ ఇక అధికారికంగా పోలీసులే వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అంత్యక్రియలకు సంబంధించి ప్రజెంట్ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అంటే అంత్యక్రియలు ఎక్కడ నిర్వహిస్తారా, భారత్ కు తీసుకొస్తారా అనే దానిపై మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. కానీ అనుమానించిన కాల్పులు జరిపిన వాళ్ళ అదుపులో తీసుకుని అయితే ప్రజెంట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులు జరగడానికి ప్రధాన కారణం ఏంటి అనే దానిపై మాత్రం ప్రజెంట్ దర్యాప్తు కొనసాగుతోంది. అట్లా అయితే శివ, ప్రస్తుతం అయితే గ్యారీ హెర్మాష్ అనే ఒక 66 ఇయర్స్ ఉన్న వ్యక్తిని అయితే అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఘటనా సమయంలో ఇంకా ఎవరైనా చుట్టుపక్కల ఉన్నారా, దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కానీ ఏమన్నా ఆధారాలు కానీ సంఘటనా స్థలంలో లభించాయా? డెఫినెట్ గా అతను అదుపులో తీసుకున్న సందర్భంలో అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ ని కూడా మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎప్పుడైనా తమతో పాటు ఎవరైనా చర్చి వద్దకు వచ్చి వెయిట్ చేశారా ఏంటి అనే దానిపై మాత్రం ప్రజెంట్ అయితే దర్యాప్తు కొనసాగుతుంది. అంటే సీసీ ఫుటేజ్ ను వాళ్ళు స్వాధీనం చేసుకుని ఎవరెవరు అనుమానితులుగా, ఎవరైతే అనుమానంగా ఇక్కడ సంచరించారో, ఎవరెవరు అతనితో పాటు వచ్చారు, ఎవరున్నారు అనే కోణంలో ప్రజెంట్ ఆ సీసీ ఫుటేజ్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్లస్ అతను కూడా ఎవరెవరు మీతో ఉన్నారు, ఎవరెవరు వచ్చారు ఇక్కడికి అనే దానికి కూడా అతను కూడా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఓకే, రైట్ శివ, థ్యాంక్ యూ. ఎస్, చూస్తున్నాం కదా ప్రస్తుతం అయితే అమెరికాలో అరుల్ కరసాల మృతిపై ఆయన స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా తీవ్ర భావోద్వేగం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటనకి పాల్పడింది ఎవరు అనే దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే కాల్పులు జరిపిన అనుమానితుడిని గ్యారీ హెర్మాష్ అయితే అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. వీరికి ఈ మధ్య ఏమన్నా తగాదాలు ఉన్నాయా, ఏమన్నా ఘర్షణలు జరిగాయా, అసలు ఎందుకు కాల్పులు జరిపారు, కాల్పులకి ముందు అక్కడ ఏమైనా రెక్కి నిర్వహించారా, లేదంటే అన్ఎక్స్పెక్టెడ్ గా ముందే అతను వస్తున్నారని తెలుసుకుని ఈ కాల్పులు జరిపారా, అసలు ఏం జరిగిందని అనేది కూడా విషయాలు ఇంకా అధికారికంగా అయితే బయటికి ప్రకటించలేదు. మరి అయితే దీనిపై విచారణ చేస్తున్నారు. విచారణ అనంతరం కూడా ఈ ఘటనకు సంబంధించి అటు అధికారులు అయితే పూర్తి డీటెయిల్స్ అయితే బయట పెట్టే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మృతదేహాన్ని కూడా వారి కుటుంబ సభ్యులకు అందజేసి అక్కడే అంత్యక్రియలు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి అంత్యక్రియలు ఎక్కడ చేస్తున్నారు అనేది కూడా ప్రస్తుతం సస్పెన్షన్ గా ఉంది. అయితే ప్రస్తుతం ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం రాబట్టేందుకు అక్కడ అధికారులు, పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు. మరి ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి, ఎందుకు ఈ కాల్పులకి పాల్పడ్డారు, దీని వెనక ఎవరున్నదో అనేది కూడా విచారణ చేస్తున్నారు.